ఉంటుంది కాబట్టి వాటిని నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాం. ఒక పార్ట్ ఇట్లా చేసి అన్నీ యాడ్ చేస్తాం. కానీ మనలో కలిగే స్పందనలు, భావాలు, ఆలోచనలు, మనసులో, శరీరంలో కలిగే భావోద్వేగాలు, కళలు, ఊహలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని వరుసగా మనం కంటిన్యూ చేస్తామా? మనలో కంటిన్యూ అవుతాయా? కావు కదా. మరి వాటిని ఎలా కంటిన్యూ చేస్తారు? మనసులో కలిగే స్పందనలు ఒక తీసి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి తీయాలి. అలా నెక్స్ట్ ఎపిసోడ్ లాగా తీస్తారు కదా. ఆ విధంగా ఒక పాట తర్వాత ఒకటి మనలో కలిగే భావాలు, ఆలోచనలు ఇవి ఉంటాయి కదా, ఆలోచనలు, భావాలు, మనసులోని స్పందనలు, వ్యక్తిలోని స్పందనలు, ఉద్వేగాలు ఇవన్నీ నెక్స్ట్లో కంటిన్యూ చేయలేము. ఎందుకంటే స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఉండదు. వాటిని ఎలా చేస్తాం? వాటిని కూడా మీరు పాటల్లో చూపిస్తూ ఉండాలంటుంది. ఓకే, అలాంటివి కూడా ఎపిసోడ్ ప్రకారం చూపిస్తూ ఉండాలి. ఇప్పుడు డైలీ సీరియల్ ఎట్లా చూపెడతారో అలా ఒకే ఎపిసోడ్లో ఇన్ని ఒకదాని తర్వాత ఒకటి మూమెంట్స్, కెమెరా మూమెంట్స్ చేంజ్ చేస్తూ ఒక కార్డు ఇక్కడ తీసి ఒక కార్డు అక్కడ తీసి అక్కడ తీస్తారు. కానీ ఇవన్నీ కూడా మనసులోని భావాలు, స్పందనలు, శారీరక స్పందనలు వీటికి కొలమానం ఉండదు. స్టార్టింగ్ ఎండింగ్ ఉండదు. అవి జనిస్తూ ఉంటాయి వర్షం లాంటివి కనుక మనకు అతీతమైనవి. వాటిని ఇట్లా కొలుస్తూ మనసులో కళలు ఉన్నాయి. ఆ కళలకు స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుందా? మనకు అతీతమైనవి కదా. వాటిని డైలీ సీరియల్ లాగా ఒకే ఎపిసోడ్లో స్టెప్ బై స్టెప్ చెప్తూ యాడ్ చేసి ఉండాలి. వేరువేరుగా తీసి వేరు మూమెంట్స్గా తీసి మళ్ళీ యాడ్ చేసి ఉండాలి వరుసగా. ఒక పాట అంటే ఇలా తీయాలన్నమాట. షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలంటే ఇప్పుడు ఏకపాత్ర అభినయం చేయాలి. ఇప్పుడు రెండు పక్కలో ఇద్దరు నటించాలి, స్త్రీ పురుషుడు, హీరో హీరోయిన్లు. తిట్టుకోవడమో, గొడవ పడడమో, ప్రేమించుకోవడం చేయాలనుకో. వాళ్ళిద్దరు అంటే ముందు ఏకపాత్ర అభినయం చేయాలి. ఇద్దరు పక్కన ఉన్నప్పుడు మళ్ళీ పెట్టి ఎవరు మళ్ళీ అట్లనే ఎవరికి వారు ఏకపాత్ర అభినయం చేసుకోవాలి. అంతేగాని ఇద్దరికి సంబంధం లేదు. కానీ చూపర్లకు అది ఇద్దరు కాంబినేషన్ లాగా అనిపిస్తుంది అంటే ఇలా మొత్తం పాత్ర అంతా అలాగే తీయాలి. మొత్తం షార్ట్ ఫిల్మ్ అంతా ఇలాగే తీయాల్సి ఉంటుంది. ఇక కథ అంటారా, ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అంటే దాన్ని మనం ఒక వీడియోలు ఉంటాయి కదా, దాన్ని చూసి దాని గురించి మనం మాటలు కట్టెలాగా మాట్లాడుకోవాలి. జెన్యున్గా బయట మాట్లాడుతున్నాం. లవ్ ఫెయిల్ అయ్యాక ఆ బాధ నుండి బయటపడడం ఎలా అనేది వీడియోలు ఉంటాయి. దాని లవ్లో ఫెయిల్ అయ్యి బాధపడుతూ వాళ్ళు బాధపడ్డట్టు అట్లా చేయాలి. ఆ తర్వాత లవ్లో సక్సెస్ కావడం ఎలా అని ఉంటుంది వీడియో. దాన్ని చూసి ఇద్దరు ప్రేమించుకున్నట్టు పెట్టాలి. మాటలు మనం జెన్యున్గా ఎట్లా మాట్లాడుకుంటూ ప్రేమించుకున్నారు అలా పెట్టాలి. ఇలా పెడితే షార్ట్ ఫిల్మ్ అయిపోతుంది. అలాగే యూట్యూబ్లో ఒక కంటెంట్ చెప్పాలన్నా ఇలా చెప్పాలి. అంటే ఏకపాత్ర అభినయంగా రెండు పాత్రలు మాట్లాడుకుంటాయి కదా షార్ట్ ఫిల్మ్లో. రెండు ఒకసారి మాట్లాడుకో, ఎవరికి వారు మాట్లాడుకుంటారు ఏకపాత్ర అభినయంగా. అవి రెండు పక్కన పెట్టి చేయాలి. రిహార్సల్లో ఒంటరిగానే చేస్తారు. షూటింగ్లో ఇద్దరు పక్కన నుండి మళ్ళీ అదే ఏకపాత్ర అభినయం చేసుకుంటూ ఉంటారు. కానీ మాకు ఇద్దరు కలిసి చేసినట్టు ఉంటుంది కదా సన్నివేశం. ఇలా చేయాలని చెప్పాను. అయితే ఇది ఇప్పుడు చెప్పినట్టు కంటెంట్ లవ్ ఫెయిల్యూర్, లవ్లో డిప్రెషన్ నుండి బయటపడడం వల్ల, లవ్లో సక్సెస్ కావడం వల్ల, లవ్ చేసుకోవడం వల్ల ఇలా అంశాలు ఉంటాయి కదా. వాటి గురించి మనం మాట్లాడితే ఏకపాత్ర అభినయంగా పాత్రలు ఎలా మాట్లాడుకుంటాయో అలా మాట్లాడుకున్నట్టుగా వాటి గురించి చెప్పాలి. రెండో పాత్ర మళ్ళీ ఎలా మాట్లాడుతుంది, అది ఇలా ఉంటుందని మళ్ళీ ఏకపాత్ర అభినయంగా దీని గురించి చెప్పాలి. ఇలా కెమెరా ముందు మాట్లాడితే అయిపోయింది. మీరు చక్కగా మాట్లాడచ్చు ఏ అంశం గురించి అయినా. ఫేస్ క్యామ్ వేరే వాళ్ళ వీడియోలు చూసి కూడా ఇలా కూడా చెప్పచ్చు. లవ్ స్టోరీలో కాకుండా వేరే వాళ్ళ వీడియోలు ఉంటాయి కదా, సింగిల్ వీడియోలు, అవి కూడా ఇలా చెప్పచ్చు. సునీత టాక్స్ వాళ్ళు మాట్లాడుతారు ఆ విధంగా. ఇలా ఏకపాత్ర అభినయంగా చెప్తే అది ద్విపాత్ర అభినయంగా ఉంటుంది. చూపర్లోకి ఇలా బాగుంటుంది. సునీత టాక్స్ కూడా ఇలా చెప్తారు వేరే వాళ్ళ వీడియో చూసి. అలాగే మీరు షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఏదో స్క్రిప్ట్, కథ అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఏకపాత్రాభినయంగా ఒక పాత్ర చేస్తే ఎలా ఉంటుంది అంటే పక్కన పాత్ర లేకుండా ఒకే పాత్ర చేస్తే ఎలా ఉంటుందో అలా పక్కన పాత్ర ఉండి దేనికైతే చేసుకుంటూ పోవాలి సమయాన్ని, సందర్భాన్ని బట్టి. ఇక కథ అంటారా, మాటలు అవసరం లేదు. మీరు లవ్ పరిచయం ఎలా ఉంది అనేది ఒక యూట్యూబ్ వీడియో చేయండి. దానిలో ఎలా చెప్తారో అలా రాజు ఏం చేస్తున్నావు ఇలా పరిచయం అని చెప్పండి. అలాగే లవర్స్ ఎలా ఉంటారు అనేది వీడియో చూడండి. లవర్స్ ఉన్నట్టుగా వాళ్ళిద్దరు కలిసి ఉన్నట్టుగా ఇలా ఏకపాత్ర రెండు దేనికైతే వివరించినట్టు పక్కన చేయండి. ఇక లవ్ ఫెయిల్యూర్ అంటారా, అవి లవ్ ఫెయిల్యూర్ అంటే వీడియోలు చూడండి, వాటిలో ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతారు, ఎలా అవుతారు, ఆ విధంగా ఇద్దరు ఫెయిల్ అయినట్టు పెట్టండి. లవ్లో డిప్రెషన్ బయటపడాలి ఎలా అంటే లవ్లో డిప్రెషన్ ఎలా ఉంటుంది, ఎలా బయటపడాలి అనే వీడియో చూడండి. చూసి ఆ విధంగా దానిలో ఉన్నట్టు మీరు మాట్లాడండి. మాటల్లో అది కాదు రాజు నాకు ఇలా ఉంటుంది అని ఇలా అలా వీడియోలో ఎలా చెప్తారో లవ్ డిప్రెషన్ బయటపడేలా దాని గురించి చెప్పండి. అంతే. ఈ 3 చెప్తే మీకు ఒక కథ అయింది. దీనికి స్క్రిప్ట్, మాటలు ఏం రాసుకోవాల్సిన పని లేదు. యూట్యూబ్లో మీకు ఎన్నో వీడియోలు ఉంటాయి కదా, పరిచయము, అలాగే లవర్స్ ఎలా ఉంటారు, అలాగే లవ్ ఫెయిల్యూర్, డిప్రెషన్ ఎలా బయటపడాలి, లవ్లో ఎందుకు ఫెయిల్ అవుతారు అనే విషయాల గురించి కొట్టే చర్చలాగా మీ మాటల్లో చెప్పండి. ఆ సారాంశాన్ని, వాళ్ళు చెప్పిన సారాంశాన్ని, యూట్యూబ్లో చెప్పిన సారాంశాన్ని. ఇక నటన అంటారా, ఏకపాత్రాభినయంగా రెండు పక్కనే పాత్రలు ఉంటాయి. కానీ దేనికది ఏకపాత్రాభినయం చేస్తే ఎలా ఉంటుందో అలా చేయాలి, ఆ సమయాన్ని, సందర్భాన్ని బట్టి. గింతే. ఇలా చేస్తే మీరు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ మొబైల్తోనే తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది.